హలో. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జానకిరామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. ఇప్పుడే లేచాను. బుధవారం ఈరోజు. టైం అయితే 4:30 అయిందనమాట. లేచి ఇంకా అక్కడైతే రైస్ కుక్కర్లో వాటర్ పెట్టుకున్నాను. చూడండి, వాటర్ అయితే మరుగుతున్నాయి అన్నమాట. ఇంకా ఈ మధ్య వీడియోస్ అయితే చేయడం మానేశాను. దానికోసం తర్వాత మాట్లాడదాము. ఇప్పుడైతే తొందరగా స్నానం చేసి పూజ చేసుకోవాలి. ఇప్పుడే లేచాను. వేడి నీళ్ళు కొంచెం తాగటానికి వేడి నీళ్ళు పెడుతున్నాను. కొంచెం వేడి నీళ్ళు తాగాక ఇంకా ఇల్లు గుమ్మలన్నీ ఊడ్చేసుకుందాం. ఇల్లు గుమ్మలు ఊడ్చేసుకొని బయట అయితే కొంచెం క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టేసుకుందాం. చీకటిగా ఉంది, చలి చాలా బాగా ఎక్కువ ఉంది. చూడండి, ఇంకా 4:30 అయింది టైము. చాలా అంటే చాలా చలేస్తుంది ఈరోజు. బాబోయ్, ఇంకా డైలీ ఇదే టైంకి లేస్తున్నానండి. అలవాటు అయిపోయింది. ఇంక నాకు అలారం అది పెట్టుకోవటం అవసరం లేదు. మెలకు వచ్చేస్తుంది. 4:30 అయితే మెలకు వచ్చేస్తుంది. ఇంకా చలికాలంలోనే 4 ఏ టైంకి మెలకు వచ్చినా నిద్ర పట్టదు నాకైతే. ఎవరేమో కానీ ఎవరి సంగతి. ఇంక ఇప్పుడు బయట క్లీన్ చేసి ముగ్గు పెట్టేసి ఇల్లు గుమ్మలు ఊడ్చేసుకొని స్నానం చేసి మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? చాలా రోజులు అయిందండి వీడియో పెట్టలేదు. అసలు అవ్వట్లేదు అనమాట. ఖాళీ ఉండట్లేదు, అందుకని వీడియో పెట్టట్లేదు. ముందుగా ఇంకండి, ఈ పప్పు అయితే నానబెట్టేసుకుని నైటే తీసి పక్కన పెట్టాను. పప్పు ఇది మినప్పప్పు అన్నమాట. ఇప్పుడు 4:30 అయింది కదా, ఇందులో వాటర్ వేసి పెట్టేసుకున్నాం అనుకోండి. ఇంకా 9 గంటలకి నేను గ్రైండర్ వేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళే ముందు 9 గంటలకు గ్రైండర్ వేస్తాను అనుకోండి. వాటర్ సౌండ్కి మీకు వినపడదని మాట్లాడలేదు. ఇది ఇలా ఉంచాను అనుకోండి. ఇడ్లీ రవ్వ కూడా ఇప్పుడు నానబెట్టేస్తాను. 9 గంటలకల్లా అది నానిపోయింది అనుకోండి. నైట్కి టిఫిన్ అనమాట. ఇంకా ఇంకేదో తెలియదు. పిండ్లు అయితే ఏం లేవు, అన్నీ నిండుకున్నాయి. ప్రస్తుతానికైతే ఇది మీరైతే చూస్తూ ఉండండి. నేను నైట్ వరకు వీడియో షూట్ చేయడం ట్రై చేస్తాను. వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, మీ అందరికి నచ్చినట్టయితే. ఓకేనా? ప్రస్తుతానికైతే ఇది అండి. స్నానం చేసేసాను అని బ్రౌన్ రైస్ అయితే పెడుతున్నాను. ఈ క్యాప్తో 1.5 క్యాప్ వేస్తాను అన్నమాట. టూ టైమ్స్ క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ వాటర్ వేసి పెట్టేద్దాం.
ఇంకా దాని పని అది చేస్తుంది, మన పని మనం చేసుకుందాము. రైస్ పెట్టేసాను కదా, కుక్ అవుతుంది అనమాట. మనకి ఈలోగా అయితే నేను పూజ చేసుకొని వచ్చేస్తాను అనమాట. పూజ చేసుకొని వచ్చాక మాకు రైస్ పెడతాను, లేట్గా కొంచెం టైం చాలా ఉందన్నమాట. అదండి పూజ చేసుకుందాం. సహస్రనామ తత్తుల్యం శ్రీరామ సహస్రనామ తత్తుల్యం దేవుడి దగ్గర తీసిన పువ్వులన్నీ ఇలా కవర్లో వేసేసుకుంటానండి. ముందు రోజు పెట్టిన పువ్వులు అనమాట ఇవి. మరుసటి రోజు కవర్లో వేసుకుంటాను. కవర్లో పెట్టేసుకొని నేనైతే టెంపుల్కి తీసుకొని వెళ్ళి, లేదంటే గంగలో కలిపేస్తాను. ఇక్కడ తక్కువ అనమాట. ఇక్కడ మా ఇంటి ఎదురుగా చెరువు ఉంది, ఆ చెరువులో కలిపేస్తాను. ఇదైతే దేవుడికి పెట్టిన రోజు బెల్లం పెడతానండి, బెల్లం అనమాట. పీస్లో పెడతాను, పౌడర్ అయిపోయింది అది. రోజు పెట్టింది దేవుడికి పెట్టిన బెల్లం అన్నమాట. ఈ డొక్కలు ఇలా స్టోర్ చేసుకుంటాం. అయితే దేవుడి సామాన్లు క్లీన్ చేసేసుకొని మనమైతే పూజ చేసేసుకుంటాం. సామాన్లు క్లీన్ చేసాను. దేవుడికి నీళ్ళు అనమాట, వాటర్ పెడుతున్నా. నైవేద్యం ప్లేట్లు ఇక్కడ ఒకటి, ఈ చివరిన ఒకటి, ఈ చివరిన ఒకటి. ఈ దీపం ప్లేట్లు, దీపాలు పెట్టుకునేవి. నాకు నేనే వీడియో తీసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. ఎప్పుడూ నాకైతే నేనే తీసుకుంటానండి, ఎవరు తీయరు అన్నమాట. ఓకే, అయిపోయిందండి. ఇప్పుడైతే వంటకాడికి వెళ్ళిపోదాం. పూజ చేసేసుకున్నాను. పువ్వులు అయితే లేవు ఈరోజు మన సండే తెచ్చాను పువ్వులు, అయిపోయేవి. 2 ప్యాకెట్లు తెచ్చాను అనమాట, అయిపోయాయి అనమాట. ఇంకా రేపు మళ్ళీ సంత అవుతుంది, రేపు సంతలో తీసుకోవాలి. నేను వచ్చేటప్పుడు చాలా కనిపిస్తాయి, కానీ బస్సులో వస్తాను కదా, ఇంకా బస్సు ఆగదు కదా, అందుకనే తీసుకోను అనమాట. లేకపోతే చాలా పువ్వులు, చామంతి పూలు ఇప్పుడు ఈ సీజన్ కదండి, చాలా కనిపిస్తాయి అన్నమాట. రేపు మళ్ళీ సంతలో నేను బస్సు దిగేది అక్కడే అనమాట, మళ్ళీ బస్సు మారాలి. ఆ దిగే చోట తీసేసుకుంటాను, సంత అవుతుంది అనమాట దిగే చోట. ఇప్పుడైతే మా కోసం రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు రవ్వ అయితే నానబెట్టుకోవడం మర్చిపోయానండి, రవ్వ అయితే నానబెడుతున్నాను. ఇదిగోండి, ఇడ్లీ రవ్వ అనమాట ఇది. నేను దీంతో 2 డొక్కులు వేసాను పప్పు, దీంతో 4 డొక్కులు వేసుకుంటాను రవ్వ. 1 2 ఇది 3. మర్చిపోతాను మళ్ళీ నేను ఈ పనులు హడావిడిలో పడి, తర్వాత అయిపోతుంది. ఇప్పుడు గుర్తొచ్చింది. 4 అయిపోయింది బస్. సరే,
కొంచెం దీని నిండా వాటర్ వేసుకుంటే అదే నానుతుంది. ఇంక ఈ రెండు పక్కన పెట్టేద్దాం. ఇది రవ్వ, ఇది పప్పు అన్నమాట. ఇది నేను ఆఫీస్కి వెళ్ళే ముందు వేసేస్తాను. టీ అయితే పెడుతున్నానండి, అతని కోసం లేచారు. ఇంకా నేను కొంచెం తాగుతాం అనుకుంటున్నా. వాతావరణం చల్లగా ఉంది కదండి, అందుకని కొంచెం టీ తాగుదామని డిసైడ్ అయ్యాను. చూద్దాం. బ్రౌన్ రైస్ అయితే అయిపోయింది. పిల్లలకైతే వాటర్ పెట్టేశాను. ఇవన్నీ బ్రౌన్ రైస్ అయితే అయిపోయింది అనమాట. పొగలు వస్తున్నాయి వేడి వేడిగా. ఇది ఇంకా పక్కన పెట్టి టీ అయితే ఇక్కడ మరుగుతుంది, బాగా మసలాలి. అల్లం కూడా వేసానండి, చాలా బాగుంటుంది. మార్నింగ్ మార్నింగ్ అల్లం టీ తాగితే మంచిది అనమాట. ఇంకా టైము 5:30 అయింది. ఇంకా వెళ్తురు అయితే లైటింగ్ అయితే రాలేదు, చీకటిగానే ఉంది. ఇంక ఇటు పక్క రైస్ పెట్టేస్తాను వాటరు. స్లోగా అంటే తొందరగా లెగిస్తే స్లోగా ఒకటి 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 చేసుకోవచ్చు. లేదంటే హడావిడి హడావిడి అయిపోద్ది, లేట్ అయిందంటే కొంచెం లేట్ అయినా సరే. ఇదిగోండి. మరుగుతాయి. మెంతి కూర పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నానండి. నేనైతే మెంతి కూర తెచ్చుకున్నాను, 2 రోజులు అవుతుంది. ఇది మెంతి పరోటా చేద్దామని తెచ్చాను, కానీ చాలా ఎక్కువ ఉంది, పరోటాకి ఎక్కువ అయిపోద్ది. అందుకని ఈరోజు మెంతి కూర పచ్చడి చేస్తున్నాను. పచ్చిమిర్చి వేసి మెంతి కూర పచ్చడి చేస్తాను. మీరు ఎప్పుడు విని చూసి ఉండరు, కొందరైతే తిని ఉంటారు. మా పాత ఆఫీస్లో ఒక అమ్మాయి, లిఖిత అనేసి ఒక అమ్మాయి, ఎక్కువ వాళ్ళ పిన్ని చేసేదన్నమాట. తను చేసి తెచ్చేది, చాలా బాగుండేది. ఇంకా అప్పుడు ఒకసారి టేస్ట్ చేశాను, హెల్త్కి మంచిది, ఇంకా టేస్ట్ బాగుంది అని చెప్పి ఇంకా నేను కూడా అప్పటి నుండి మధ్య మధ్యలో గుర్తున్నప్పుడల్లా చేస్తానన్నమాట. చాలాసార్లు చేశాను నేను కూడా, టేస్ట్ బాగుంది. ఓకేనా, ఇప్పుడైతే మెంతికూర బాగా క్లీన్ చేసేసుకుందాం. పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ వేసి మెంతికూర పచ్చడి అయితే చేస్తాను. ఇక్కడైతే రైస్ ఉడుకుతుందన్నమాట, రైస్ వేస్తాను. మెంతాకు పచ్చడికి ఇదిగోండి, మెంతాకు ఒక గిన్నెతో ఒక బౌల్ తీసుకున్నాను. అలాగే ధనియాలు, నువ్వులు, శనగపప్పు ఇవన్నీ ఫ్రై చేసేసుకోవాలి. అలాగే సగం ఎండుమిర్చి, సగం పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అలాగే ఇదిగోండి, 1/2 కేజీ టమాటాలు. ఇప్పుడు మనకు టమాటాలు చవక చాలా చవకగా ఉన్నాయి కదా, చాలా చీప్గా ఉన్నాయి కదా, అందుకని కొంచెం టమాటాలు ఎక్కువ వేసి లైట్గా చింతపండు అయితే వేస్తున్నాను అనమాట. ఇదిగోండి చింతపండు, జస్ట్ వేసామా లేదా అన్నది, ఇదంతా కూడా వేస్తానో లేదా డౌటేని. ప్రస్తుతానికైతే ఇవన్నమాట. ఇలాగా ఇవి వేసుకుంటే పచ్చడి మనకి రెడీ అయిపోద్ది. ముందు ఇవన్నీ, ఈ ధనియాలు, నువ్వులు, శనగపప్పు, మినపప్పు, ఏంటది, జీలకర్ర పెట్టడం మర్చిపోయాను. జీలకర్ర కూడా ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఇదిగోండి జీలకర్ర, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుంటే అయిపోద్ది అనమాట. మెయిన్ ఏ పచ్చడికైనా జీలకర్ర లేకపోతే బాగోదు, జీలకర్ర. ఇవన్నీ ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకొని సపరేట్గా తీసేసుకున్నాక అప్పుడు మెంతాకు వేయాలి. మెంతాకు వేసాక అప్పుడు పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేసాక
ఈ 2 ఫ్రై అయినాక ఈ 2 సపరేట్ చేశాక లాస్ట్‌లో టమాటా ఎయ్యాలనమాట. ఏదైతే మనం ముందు ఫ్రై చేసుకుంటున్నామో ఈ పోపులన్నీను ఇయన్నీ ముందు మిక్సీ కొట్టేసుకోవాలి. ఇవి తొందరగా నలగవు కదా! శనగపప్పు, ధనియాలు ఇవి తొందరగా నలగవు కాబట్టి ఇవి ముందు మిక్సీ కొట్టేసుకోవాలనమాట మనము. ఇవి మిక్సీ కొట్టాకే మెంతాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి వేసాక లాస్ట్‌లో టమాటాలు సాఫ్ట్ అయిపోతాయి కాబట్టి లాస్ట్‌లో టమాటాలు ఫ్రై చేసిన టమాటా ఏసేసుకొని మిక్సీ కొట్టేయడమే. మిక్సీ కొట్టేటప్పుడు మాత్రం మర్చిపోకండి సాల్ట్‌తో పాటు చిన్న వెల్లుల్లి రెబ్బలు కూడా 2 ఎయ్యాలి. ఓకేనా? నువ్వులైతే కొంచెం ఎక్కువే తీసుకున్నాను. హెల్తీగా ఉంటది కాబట్టి నువ్వులు హెల్త్‌కి మంచిది కాబట్టి ఇప్పుడు ఎలాగా శీతాకాలం కాబట్టి తింటే మంచిది. వేడి కూడా చేయదు. వేడి చేసినా మన బాడీ సపోర్ట్ చేస్తదనమాట. ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి అన్నీ. ఓకేనా? పచ్చడి రెడీ అయ్యాక మీకు చూపిస్తాను. టేస్ట్ కూడా ఎలాగుందో చెప్తాను. అంటే స్కూల్ అక్కడే కదా. అవునులే అర్థమైంది. డైలీ ఎన్ని వరకు? 7:30 ఎన్ని రోజులు? 5 వరకు. ఈ ఒక్కరోజే రోజు కోసం చెప్తున్నా. బాయ్ నాన్న. కీర్తి నువ్వు మాస్క్ పెట్టుకోకు. మళ్ళీ మాస్కులు పెట్టుకునే టైం వచ్చింది. ఇవ్వండి ఇక్కడ మా వారికి అయితే జావ చేసేసాను. ఇక ఈరోజు చక్కగా అయిపోయింది బాగా వేసుకుంటారు ఇంకా అంబలి. మా ఆంధ్రాలో అంబలి అంటాం అనమాట. ఇక్కడ జావ అంటారు అనమాట. పిల్లలకైతే ఎగ్ రైస్ చేసి పెట్టాను. వాళ్ళకి ఎగ్ రైస్ ఇష్టము. ఎగ్ కర్రీ చేయనా అంటే చేయొద్దు అన్నారు. ఎగ్ రైస్ చేయమన్నారు, పెట్టాను. న్యూస్ వింటుంటే దడ 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 పుడుతుంది అనమాట. గుండెల్లో దడ పుడుతుంది న్యూస్ వింటుంటే. ఇప్పుడు ఇవన్నీ శుభ్రం చేసి అప్పుడు గ్రైండర్ వేయాలి. పప్పు గ్రైండర్ వేసేస్తే పని అయిపోద్ది. పచ్చడి అయితే మిక్సీ కొడుతున్నాను అనమాట. ఇది నాకు మా వారికి పిల్లలకైతే ఎగ్ రైస్ పెట్టాను. ఉంటే నైట్కి కూడా పిల్లలు వచ్చి తింటారనమాట. ఏదైనా టిఫిన్ చేస్తే ఆ టిఫిన్తో ఈ పచ్చడి కూడా అవుతుంది. ఇక నుంచి ఆకుకూరలే పచ్చడి చేద్దామని అనుకుంటున్నాను మెయిన్గా. ఎందుకంటే కొంచెం ఆకుకూరలు అప్పుడప్పుడు తినాలి కాబట్టి. నేను డైలీ కొత్తిమీర, పుదీనా వాడతాను. డైలీ వాడతాను. ఏదో ఒక కర్రీలో అయితే ఖచ్చితంగా వేస్తానన్నమాట. ఇంకా వాటితో పాటు ఈ మెంతాకు, తోటకూర, మునగాకు ఇవన్నీ వాడదాం అనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు సాధ్యమవుతుందో. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చు. ఇంటి దగ్గర ఉన్నాం కదా, ఈ కంగారులోని ఇంకా ఎంతవరకు సాధ్యమవుతుందో. ఇప్పుడైతే మిక్సీ కొట్టాలి. ఇవన్నీ కలిపి చేసాను. ముందైతే పోపులన్నీ మిక్సీ కొట్టేసాను. ఇప్పుడైతే మెంతాకు, టమాటా మిక్సీ వేస్తున్నాను. ఇవ్వండి సగం మిక్సీ చేస్తాను. ఇప్పుడు దీంట్లో ఈ 2 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను అన్నమాట. మళ్ళీ మిక్సీ కొట్టేసుకుందాం. పోపు అయితే పెడుతున్నాను. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు అన్నమాట. ఇది వేసి కొంచెం తాలింపు పెట్టేసుకుందాం. మీకు నచ్చితే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. తాలింపు ఉంటే కొంచెం మధ్య మధ్యలో పోపులు తగిలితే బాగుంటుంది అనమాట. అందుకే తాలింపు పెడుతున్నాను. ఈ పచ్చడికి మొత్తం అన్నీ ఫ్రై చేశాను కదండి, అదే కళాయిలో పోపు పెడుతున్నాను అనమాట. ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. పోపు వేసేసుకుందాం. చాలా అంటే చాలా మంచిదండి మెంతాకు పచ్చడి. హెల్త్కి, షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచిది. కొంచెం చేస్తే అంత అయిపోయింది చూడండి. బాగా కలిపేసుకొని పోపు అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఓకే, మెంతాకు పచ్చడి రెడీ. ఇంకా అతను లంచ్ అండి ఇది. ఇంకా అతనికి లంచ్ పెట్టేస్తాను. అతను లంచ్ అయిపోతే ఇంకా నా లంచ్ బాక్స్ సర్దుకోవాలి. అరే పెడుతుంటే వస్తుంది క్యాప్. పెడదాం.
ఇక అతను బ్రౌన్ రైస్ అన్నమాట. ఇది పెట్టేయాలి. ఇదైతే ఎలా తింటారో ఏంటో కానీ అతను పాపం గడ్డి అంటే గడ్డేనండి బాబోయ్, చాలా దారుణం ఈ బ్రౌన్ రైస్. అసలు గడ్డేనే నయం, చేదైనా ఉంటుంది, ఇది చప్పగా ఉంటుంది అన్నమాట. అందుకే దీంతో స్పైసీ స్పైసీ కర్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు లైక్ జొన్న రొట్టెలు తింటాం కదా మనం, స్పైసీ స్పైసీ కర్రీతో. అందులో జొన్న రొట్టెల్లో కూడా ఉప్పు ఉండదు, కారం ఉండదు బాబోయ్, ఆ టేస్టే ఉండదు. ఓకే, అతని బాక్స్ రెడీ అయిపోయింది. ఇంకా ఇంకా అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇక అతనికి బ్రేక్ ఒకటి పెట్టేస్తే అతను లంచ్ రెడీ. బ్రేక్ ఏంటంటున్నారా? జాంకాయలు లేవండి, ఎప్పుడు జాంకాయలు తీసుకెళ్తారు. ఈరోజు అయితే క్యారెట్ పెడుతున్నాను. క్యారెట్ మనం తెచ్చాము, ఎందుకంటే మొన్న ఫ్రెష్ క్యారెట్ తెచ్చామన్నమాట, చాలా బాగున్నాయి. పిల్లలకు కూడా పెట్టాలి, కానీ ఫ్రిడ్జ్లో తింటుంటే దగ్గులు జలుబులు వస్తున్నాయి. కర్రీ చేయాలి, ఫ్రై చేసేస్తే బాగా. కొంచెం కొబ్బరి ఉంది, కొబ్బరి వేసి ఫ్రై చేసేస్తాను రేపు. కడిగేసి తొక్క తీసి కట్ చేసి పెట్టాలి. చూడండి ఎన్ని సామాన్లు పడ్డాయో, ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకొని నేను పప్పు వేసుకొని పరిగెట్టాలన్నమాట. నాకు ఇంకా టైం సరిపోతుందో లేదో ఈరోజు డౌటే. పప్పు ఒకటి వేయాలి కదా. వాళ్ళు వెళ్ళక ముందు ఎంత పని ఉంటుందో వాళ్ళు వెళ్ళాక అంత పని ఉంటుంది అన్నమాట. ఇవన్నీ మళ్ళీ చక్కబెట్టుకొని మళ్ళీ నేనైతే వెళ్ళాలి, లేదంటే ఈవినింగ్ వచ్చేటప్పటికి చిరాకు ఉంటుంది. ఇవన్నీ అప్పటికే చాలా టైర్డ్ అయిపోతాం ఈ బస్సుల్లో రావడం. ఈ బాక్స్లో పెట్టేస్తే అయిపోద్ది. ఇదంతా క్లీన్ చేసుకొని వెళ్ళామనుకోండి, ఈవినింగ్ రాగానే ప్రశాంతంగా ఉంటుంది. ఇవి మళ్ళీ క్లీన్ చేసుకొని వెళ్ళిన సాయంత్రంకి మళ్ళీ ఇంతే ఉంటాయండి గిన్నెలు, లంచ్ బాక్సులని, బ్రేక్ బాక్సులని. అబ్బో, కట్ చేసే పెట్టాను, కట్ చేశాను, ఏగో చెప్పేయండి. నేను ఇంకా పరుగు పెట్టుకొని పని చేయాలన్నమాట. పరుగుని పని చేయకపోతే నాకు టైం అయిపోద్ది. ఇప్పుడు ఈ పప్పు వేసి ఇగోండి, సింక్ నిండా ఎన్ని సామాన్లు ఉన్నాయో చూసారా, ఈ సామాన్లన్నీ క్లీన్ చేయాలన్నమాట. లేకపోతే సాయంత్రం వచ్చేటప్పటికి నాకు చుక్కలు కనపడతాయి. ఆ సామాన్లు ఈ సామాన్లు ఎక్కువైపోతాయి. ఎక్కడ టవల్ అక్కడే వదిలేశారు. ఇంకా ఇల్లంతా ఒకసారి ఊడ్చుకొని రావాలి. దీపం అయితే కొండెక్కిపోయింది. ఇంకా ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు ఇంకొక ½ అవర్లోని. పిల్లలైతే స్కూల్ దగ్గరేని, పిల్లలైతే 10 నిమిషాల్లో వెళ్ళిపోతారు. అతను డ్రాప్ చేసి వచ్చేసారు. ఇక ఇతను వెళ్ళేటప్పటికి ఒక 15 నిమిషాలు టైం పడుతుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను అనమాట. వెళ్ళక ముందు చేయకూడదు అంటారు కదా స్టార్ట్ అయ్యేటప్పుడు, అందుకనేసి చెప్తున్నాను. ఇప్పుడైతే నేను పప్పు వేసేస్తాను, ఒక పక్క సామాన్లు ఒక పక్క క్లీన్ చేసేస్తాను. మిషన్ వేయాలి, వాషింగ్ మిషన్, బట్టలు వేయాలన్నమాట, అదొకటి ఉంది. ఇంకా టైం ఉంటుందో లేదో, టైం ఉంటే వేస్తాను, లేకపోతే లేదు. ఈ డైనింగ్ టేబుల్ చూడడానికి ఇది గ్లాస్ కదండి, అందంగా కనిపిస్తుంది, కానీ దగ్గర నుండి చూడండి ఎంత కంగాలు చేసేసారు మా పిల్లలు. ఏదేదో కలిపేసి వేస్తారనమాట. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేయాలి. క్లీన్ చేసేస్తేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది, ఇలా నేను చూడలేను అనమాట. తడి క్లాత్తోని ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాను. కొంచెం నైట్ టైమే చేస్తాను మ్యాక్సిమం. నైట్ అయితే ఇంకా చలికి అసలు ఏ పని చేయబుద్ధి వేయట్లేదండి. మా పిల్లలకి ఈరోజు రైస్ పెట్టాను, వేడి అన్నము, పాపం ఏం టిఫిన్ చేయలేదండి.
పాపం ఏది పెడితే అది తినేస్తారండి. చాలా బుద్ధి మా పిల్లలైతే. మా పిల్లల కోసం మేము చెప్పుకోకూడదు కానీ అంటే ఎవరి పిల్లలు వాళ్ళకే బుద్ధులండి. కాకపోతే కొందరు ఇప్పుడు నేను ఇది తిన్ను అది తిన్ను అని మా అమ్మాయి ఒక్కొక్కసారి అంటది, కొందరి వరకు ఎందుకు. కానీ ఈరోజు మాత్రం చక్కగా తినేసింది. ఏమంటదో అనుకున్నాను. కొంచెం పచ్చడి పెడితే పచ్చడి పెట్టుకొని అన్నం తినేసింది అనమాట. ఓన్లే బాబోయ్ అనుకున్నాను. నైట్ ఏం పిండి లేక ఉప్మా చేశానండి. మళ్ళీ ఇప్పుడు కూడా ఉప్మా ఏం పెడతానని రైస్ అయితే వేడి అన్నం పెట్టేశాను అనమాట. వేడి అన్నం పెట్టేస్తే తినేసారు ఇద్దరును. ఇవ్వండి చూడండి, ఇప్పుడు ఎంత నీట్గా ఉంది, క్లీన్గా ఉంది కదా. ఇంకా సాయంత్రం వచ్చినప్పుడు నాకు అలా ఉండాలన్నమాట ప్రతిదీ. నాకు పిచ్చి లెగిసిపోయి ఇంకా మా పిల్లల మీద అతని మీద అరిసేస్తాను అనమాట. లైటింగ్ పడిపోతుంది ఫుల్గా. ఒక సిస్టర్ అయితే చెప్పడం మర్చిపోయానండి. ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారు, ఏమండి నాకు సాంబార్ ఆంధ్ర సాంబారు ఆంధ్ర స్టైల్లో చెయ్యండి, చూపించండి చేసి అని చెప్పారనమాట. తప్పకుండానండి మీకోసం నాకు ఇలా కామెంట్ చేశారంటే మాత్రం నాకు చాలా సరదా. ఎందుకంటే మీకు చూసి ఇంకొకరు చేస్తారనమాట కామెంట్స్. మీరు కామెంట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎవరు కాదండి, నా కొలిక్ మా ఫ్రెండ్ శ్రీలత వాళ్ళ సిస్టర్ అనమాట. నాకు సిస్టర్. ఇంకా నేను అలా ఫీల్ అవుతున్నాను అనమాట. మీకోసం నేను సాంబార్ రెసిపీ అయితే తయారు చేసి ఖచ్చితంగా చూపిస్తాను. నా దగ్గర ఉన్న వాటితోనే నేను సాంబార్ చేస్తాను. సాంబార్ ఇడ్లీ చాలా బాగుంటుంది, చాలాసార్లు చేశాను. ఇంకా మీకు ఎవరికైనా ఏమైనా రెసిపీస్ కావాలి అని అంటే ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకు ఎంత టైం లేకపోయినా నాకున్న టైంలోనే నేను చేసి మీకు చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు నేను ఎలా కూర్చున్నానంటే నా పని అంతా ఆగిపోద్ది. ఇక్కడ సామాన్లు ఉన్నాయి పెట్టాను కానీ వీడియో వినపడదండి, ఎందుకంటే గ్రైండర్ సౌండ్కి వినపడదు అనమాట. ఇంకా ఏదో అలా తృప్తి కోసం పెట్టాను, ఏదో నాకు టైంపాస్ అవ్వాలని. ఒక్కదాన్నే కదా ఇంట్లోని, ఏదోలా మీతో మాట్లాడుతూ ఇలా పని చేసుకుంటే నాకు టైం ఇంకా తెలియకన్నా అయిపోద్ది, అదే నా పని కూడా అయిపోద్ది. ఈ మధ్యన అయితే వీడియోలు పెట్టడం మానేసానండి. అస్సలు టైం సెట్ అవ్వట్లేదు. ఈ చలికి లేవాలనిపించట్లేదు. అసలు పని కూడా ఎంత స్పీడ్ పరుగులు పెట్టుకుని చేసినా అవ్వట్లేదు అనమాట. ఈ పిల్లకి మీ వీడియో మధ్యలోనే చేస్తుంది పిల్ల ఫోన్ మాటికిను. ఆఫీస్కి వెళ్ళే వరకు ఫోన్లు వస్తూనే ఉంటాయండి. అదే ఆఫీస్లో కొలీగ్స్ అనమాట. అక్క వస్తున్నావా అంటారు. నేనంటే అందరికి ఇష్టమని నేను చెప్పుకోవడం కాదు, ఎందుకంటే చాలామంది ఇప్పటికీ కూడా టచ్లో ఉన్నారు. ఇంకా నేను 2 ఆఫీసులు మారాను. 2 ఆఫీసులు కూడా చాలా సరదాగా ఫన్నీగా ఉంటాం అనమాట. ఇప్పటికీ కలుస్తూ ఉంటాము, మాట్లాడుకుంటాం ఫోన్లు చేసి. ఈ అమ్మాయి అయితే ఇప్పుడు కొత్త ఆఫీస్లో కొలీగ్ అండి. వస్తున్నావా అక్క అని అడుగుతుందన్నమాట. 2 సార్లు పాపం ఫోన్ చేసింది. ఫస్ట్ టైం చేసింది ఇలాగే వీడియో షూట్ చేస్తున్నానని కట్ చేశాను. మళ్ళీ చేసింది. ఇంకా నైట్ నేనే చేశాను అనమాట. ఎందుకు చేసావు అక్క అని చేసింది. మెసేజ్ చేశాను దానికి, నార్మల్గా చేశాను అని. అయినా మళ్ళీ మార్నింగ్ లేచి కాల్ చేసింది, ఏంటక్క దేనికి ఫోన్ చేసావు నైటు అనేసి. నాకు ఈ వీడియో తీస్తూ పనులు చేయడం రాదండి. అంటే నాకు వస్తుంది, లేట్ అయిపోద్ది అనమాట. ఫాస్ట్గా అవ్వాల్సిన పని కొంచెం లేట్గా అవుతుంది అనమాట. బట్టలు వేద్దాం అనుకున్నాను, బట్టలు వేసేటట్టు లేదు. ఎందుకంటే ఇంక నేను రవ్వ ఇంకా కడగాలి, కడిగి పిండి వేయాలా. ఆ పిండి అయిపోతే ఈరోజు రైస్ పెట్టానండి పిల్లలకి. బాధ అనిపించింది, ఎందుకంటే చల్లగా ఉంది. ఒకటి ఎంత వేడన్నం అయినా సరే అన్నం తినాలనిపించదు కదా పిల్లలే కాదు పెద్దవాళ్ళని పిల్లలని. అందుకే బాధ అనిపించింది. అని అలాగో ఒకలా తినేశారు. పోనీలే బాబాయ్ తిన్నారు అనుకున్నాను. వరకు కావాల్సింది కలిపేసాను అనమాట. సాల్ట్ కూడా కలిపేసాను. సాల్ట్ కలిపేసి ఇంకెలా పెట్టేసుకుంటే సాయంత్రం రాగానే మనం టిఫిన్ పెట్టేయచ్చు. ఇదైతే ఇంకొంచెం పప్పు ఉంది, పైకి వచ్చేసింది ఇది. అది అందుకనేసి మళ్ళీ పప్పు అనేది సగం తీసాను మధ్యలో. మళ్ళీ ఆ మధ్యలో తీసింది మళ్ళీ వేస్తున్నాను అనమాట. ఇది రవ్వ కలిపేసింది అనమాట. ఇది రవ్వ కలిపేసాను. ఇంకా సామాన్లన్నీ క్లీన్ చేసేసాను. ఇంక సామాన్లన్నీ క్లీన్ అయిపోయి ఇంకా మాస్కు, లంచ్ బ్యాగు
రెడీ అయిపోయింది నాది కూడాను. ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసేసుకుంటాను. డ్రెస్ చేంజ్ చేసేసుకొని కొంచెం ఇల్లు ఊడ్చేసి ఆ గ్రైండర్ మొత్తం ఆ పప్పు తీసేసి గ్రైండర్లో వాటర్ పోసి వెళ్ళిపోతాను. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ వాటర్ పోయిపోతే గ్రైండర్ మొత్తం ఎండిపోద్ది. ఈవినింగ్కి చాలా ఇబ్బంది అయిపోద్ది క్లీన్ చేయడానికి. ఓకేనా, స్టార్ట్ అయ్యానండి. ఏమీ తినలేదు, టైం అయితే 9:42 అయిపోయింది. ఇంకా వెళ్ళాక అక్కడ టిఫిన్ ఏదైనా తీసుకుంటాను. మా వారికి ఫోన్పే చేయమంటాను. డబ్బులు కూడా ఫోన్లో లేవు, చేతిలో లేవు. ఫోన్పే చేయమంటాను అతను ఫోన్ చేసి. అక్కడ టిఫిన్ ఏదైనా తీసుకుంటాను. ఆఫీస్ పక్కన ఒక టిఫిన్ హోటల్ ఉంది, అక్కడ టిఫిన్ అయితే తీసుకుంటాను. ఏ రోజు అయితే లేట్ అవుతుంది ఆ రోజు బస్సు కూడా లేట్ అవుతుంది బాగా. చూడాలి మరి బస్సు వస్తుందో లేదు. ఇప్పటికే లేట్ అయిందంటే హెవీ ట్రాఫిక్. చూడండి ఎంత ట్రాఫిక్, హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్. ఆ చివరి వరకు ఆగిపోయింది. అమ్మో ఎంత టైం పట్టింది తెలుసా. అస్సలు అంటే ట్రాఫిక్ ఎలాగుంది తెలుసా. నాదంతా చెప్పు తీస్తున్నారా టిఫిన్ కట్టేయడానికి వచ్చాము ఇక్కడికి. ఇగో ఈమె కూడా ఇక్కడ ఉంది మా అక్కలకు. వచ్చాము టిఫిన్ కట్టించుకొని వచ్చాము. ఏంటది ఆ పరకలు ఏం చేసుకోండి. అదేం చెయ్యి, రాయి సరిపోదేమో అంత పెద్ద రాయి తీసావు. ఈ వెనకాల కుక్కెంబడి పడుతుంది. ఏమేమో అది లేట్ అవుతుందిరా నాయన అంటే మధ్య అది వస్తే ఏమైంది, అది ఉరికొస్తుంది అక్క మీదికి. లాక్ తీసినా కూడా లాక్కి ఉరికొస్తుంది. లైట్ ఆన్ చేసింది ఏంటి? నేనే చేసి వచ్చిన. ఎప్పుడు? ఇప్పుడే. నువ్వు వచ్చావు ఆఫీస్కి? నేను వచ్చా. ఇప్పుడా? అదే కదా, అందుకని జ్యూస్ మళ్ళీ గుర్తుపట్టి ఉరికొస్తుందా. మంచిదే అమ్మా. సరే తిను, సార్ వస్తారు, టైం అయింది. తినవా? ఎప్పుడు? టైం 10:30 అయింది, స్టార్ట్ అవుతుంది ఇంకా. ఈరోజు ఉందండి ట్రాఫిక్, దారుణంగా అంటే దారుణంగా ఉందన్నమాట. చాలా అంటే చాలా దారుణం. అది ట్రాఫిక్ కాదు. అయితే మసాలా దోశ తెచ్చుకున్న, వేడివేడిగా ఉంది, సూపర్ ఉంది చూడడానికి. తింటే ఏమో ఎలాగుంటుందో. ఇక ఏమైతే రోజు తెచ్చుకుంటుంది డైలీ. అంటే ఎంత ఇష్టం అంటే మధ్యాహ్నం అదే తెచ్చుకుంటుంది, మళ్ళీ మార్నింగ్ అదే తెచ్చుకుంటుందా. అవునా? బాగుంది, చాలా బాగుంది. అయినా ఎక్కువ మంది ఉంటారు కదా అక్కడ. ఫస్ట్ టైం ఈ ఆఫీస్లోని కొని తెచ్చుకొని తింటాం. మెయిన్ చట్నీలు బాగుంటాయి. నెయ్యి ఇంకేంటా, నమ్ముకునే వాళ్ళు నెయ్యి వేసేస్తారు.
ఎందుకు ముఖం కడుకొని కాకపోయినా ఫోన్ వస్తుంది. ఈరోజు టిఫిన్ అయితే మసాలా దోశ. చాలా అంటే చాలా టైం అయిపోయింది, ఇంకా ఆఫీస్ టైము. ఓకే, ఈవినింగ్ అయితే మళ్ళీ కలుద్దాము. ఇప్పటికే చాలా వేస్ట్ అయిపోయింది టైం. ఈరోజు వేస్ట్ చేసినంత టైం ఏ రోజు చేయకపోయి ఉంటామే. సార్ రాకపోతే మేము మాకు నచ్చిన ఆటలు ఆడేసుకుంటాం అన్నమాట. ఓకే, మళ్ళీ సాయంత్రం వీడియో అనేది కంటిన్యూ చేస్తాం, మీరైతే చూస్తానండి. ఓకేనా. ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చానండి. ఇంకా ఇవ్వండి టీ పెట్టుకున్నాను అనమాట. టీ తాగితే కానీ బండి కదలదు సాయంత్రం పూట. ఇంకా ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా లెంతీ అయిపోతుంది. నైట్ వరకు తీద్దాం అనుకున్నాను కానీ చాలా అంటే చాలా లెంత్ అయిపోతుంది. అందుకే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా. బాయ్ బాయ్, గుడ్ నైట్, ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాం.